నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 13,300 రూ. 100 వచ్చేసింది. యాక్చువల్లీ 12,000 కిందకి రావాలి. జీఎస్టీ టాక్స్ వలన అది 13,100లో ఉంది. వెండి ఫ్యూచర్స్ మార్కెట్ 220కి వచ్చేసింది. మీరు అమ్ముతారంటే 210 కన్నా ఎక్కువ షాపున్నోళ్ళు కొనరు. మీ తలలో కట్టాలంటే 245కి మీ చేతిలో కట్టాలని చూస్తారు. ఎన్ని గది అవుతుందో అదో గది. రూపాయి మళ్ళీ పడి ఇవాళేమో 94.70 వచ్చేసింది. దీని తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏమో 73. ఈరోజు మార్నింగ్ ఏమో మార్కెట్ ఏమో 73 పాయింట్స్‌లో ఓపెన్ అయింది. అలాగే 175 వరకు పెరిగింది. ఓకే. కరెక్ట్‌గా చూసామంటే 24,000 క్లోజ్ చేయడానికి 25,500 అండ్ 600 క్లోజ్ చేశారు. ఇది క్లియర్‌గా తెలుస్తుంది. ఇది మానిప్యులేటింగ్ మార్కెట్. ఇది అందే ఎఫ్‌ఐఐస్ లీవ్ చేశారనుకుంటాను. రేపు ఎఫ్‌ఐఐస్ మళ్ళీ కొంటారా మళ్ళీ పడిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ 490 పాయింట్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీని ఎందుకు పెస్తున్నారో నాకు తెలీదు. ఏ ప్రాబ్లమ్ చెప్తున్నారు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఐటీ 50% డౌను. 50% డౌన్ అయిందంటే ఏలో ఉన్నందరికి జాబులు వెళ్ళిపోతుందని తెలుసు. ఈ ప్రైవేట్ బ్యాంక్ అంతా లోన్ ఇచ్చి హౌసింగ్ లోన్, పవర్ లోన్, పర్సనల్ లోన్ ఇచ్చి అందరూ ఐటీ జీతం నమ్ముకొని ఆ అకౌంట్ అంతా ఎన్‌పీ అవ్వడానికి పైకి ఉంటుంది. దాని తర్వాత ఏమో బ్యాంక్ నిఫ్టీ పెరగకూడదు. బ్యాంక్ నిఫ్టీ పడుకొని కింద పడాలి. నాకు అర్థం అన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కార్పొరేట్ లోన్స్ తగ్గించి రిటైల్ లోన్స్ ఎక్కువగా ఇచ్చారు. రిటైల్ లోన్ వల్ల ఇల్లు అమ్మడం అవ్వలేదు. కార్ లోన్ కట్టలేదు, పర్సనల్ లోన్ కట్టలేదంటే నెక్స్ట్ ఇమ్మీడియేట్ కొలాటరల్ ఇమ్మీడియేట్ డ్యామేజ్ ఏమో బ్యాంక్‌కి వస్తుంది. దీంట్లో ఏంటో తెలుస్తుందంటే దీనివల్ల ఏం తెలుస్తుంది మ్యూచువల్ ఫండ్ ఏంటి కొనాలని తెలియకుండా మేము బ్యాంక్ ఎంత కన్సిడర్ చేసి చాలా కాలం అయింది. ఏదో చీప్‌గా ఉన్నదని 1, 2 బ్యాంక్స్ మాత్రం కన్సిడర్ చేసాం. ఇవాళ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఏమో దాని తర్వాత ఏమో ఆటో, దాని తర్వాత ఏమో ఐటీ, ఫార్మా, మెటల్ ఇవన్నీ నెగెటివ్ ఉంటుంది. ఐటీ ఇండెక్స్‌లో టీసీఎస్ 50% పడిపోయింది. 4,000కి అమ్ముతుందని ఎంటే పడదు అని మీరు ఏడ్చారు. ఓకే. 3,000 కిందకెళ్ళని 29లో కన్సిడర్ చేయని చూసాం. ఇంకా పడుతుందంటే ఇంకా పడడానికి అవకాశం ఉంది. ఇదేంటి అవుతుందంటే ఇంకా కిందకి ఒక సైకిల్‌లోని ఇంకా కింద సైకిల్‌కొస్తుంది. దీంట్లో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ప్రజల్ని జాబుల నుంచి తీసేసారు గానీ వాళ్ళ తాలూకు మాత్రం పెద్దగా అంత ఎఫెక్ట్ అవ్వదు. దానివల్ల గ్రీన్ చార్ట్ అంటే మీరు చూసుంటారు. నాకు జీతమే పెరగలేదు. మిగతా రేట్లు మిగతా పనుల కన్నా అసలు జీతం తక్కువ ఇస్తుంది. ఇదంతా కరెక్ట్. ఇది చాలా సాఫ్ట్‌వేర్ ఐటీ చేయడానికి మనుషులున్నారు. దీనివల్ల జీతం తగ్గడానికి అవకాశం చాలా ఉంది. మీరే చూసుకుంటే ఎంఎన్ఎం 3%, కమర్షియల్ వెహికల్ 1.7, సౌత్ ఇండియన్ బ్యాంక్ 1.6, బజాజ్ 1.5, హీరో మోటార్ 1.5, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.4, టైటన్ 1.2, కర్ణాటక బ్యాంక్ 1.1. తంగమయిల్ రాకెట్లు పెరుగుతూనే ఉంది. టెక్ మహీంద్రా మనపురం -1.2. యూఎస్‌లో పెద్ద భూకంపం. నిన్న లీసా కుప్ మీద చేతులు వేయడం అవ్వలేదన్నారు. ఇవాళ నువ్వెవరో చెప్పడానికి నువ్వెవడు సిటిజన్ అని యూఎస్‌కి అమెరికాలో ఒక పిల్ల పుట్టిందంట అమెరికన్ సిటిజన్. అది ఒక 14th అమెండ్మెంట్‌తో ప్రొటెక్టెడ్. ఇదంతా మాత్రం అవ్వదు అని చెప్పేశారు. ఇరాన్ వచ్చేసి నా అమెరికాతో నేను సైడ్ మార్చను. స్ట్రెయిట్ హర్ముజ్ నా కంట్రోల్‌లో ఉంటుంది. నేను అనుకుంటే వదులుతాను, అంతే కొట్టేస్తాను అని క్లియర్‌గా చెప్పేశారు. గోల్డ్ అవుతుంది వర్స్ట్ క్వార్టర్లీ ఫాల్. యూఎస్ డాలర్ టర్మ్స్‌లోనే వెళ్ళిపోయింది. 13 సంవత్సరాల్లోనే వర్స్ట్ క్వార్టర్లీ ఫాల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్‌లోనే. ఇదేమో 3,973 నుంచి 4,010 వరకు ట్రేడ్ అయింది. ఇప్పుడు 399లోనే ట్రేడ్ అవుతున్నది. ఇప్పుడు ఎస్ఎంఈ ఫండ్ రైజింగ్ అని చేస్తున్నారు. దానివల్ల ఒక మోటార్ సైకిల్ కంపెనీ ఏమో ఒకళ్ళ తల మీద కట్టారు. తన ఫండ్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఈవీ రావడం లేదు. వెంచర్ వాళ్ళు వెంచర్ వాళ్ళు రావడం లేదు. మ్యూచువల్ ఫండ్ కూడా దాంట్లో డబ్బులు వేయడం లేదు. దానివల్ల 90% పడిపోయింది. సెన్సెక్స్ 6 సంవత్సరాల్లో ఫస్ట్ వర్స్ట్ గ్యాప్ జరిగింది. ఇవాళ నిఫ్టీ అయితే 6 సంవత్సరాల లో కిందకెళ్ళిపోయింది. నేను చెప్తున్నాడు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ అన్ని 50% మీద పడిపోయింది. ఇది చాలా కాలం తర్వాత ఇన్ఫోసిస్ ట్రిపుల్ డిజిట్‌లోకి వచ్చింది. వోల్టాస్ చైర్మన్ రిటైర్ అయిపోయారు. ఇది ఎందువల్ల అంటే మార్కెట్ ఏమో ఇంకా క్లియర్ అయ్యలేదు. నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి 70 ఇయర్స్ అవుతున్నది. టాటా కంపెనీ రూల్ ప్రకారం 70 ఇయర్స్ అయిపోతే రిటైర్ అయ్యి వెళ్ళాలి. దీనివల్ల ఆల్రెడీ 10th బోర్డ్ నుంచి చైర్మన్ పొజిషన్ నుంచి రిటైర్ అయ్యారు. రైజన్‌లో వైస్ చైర్మన్ అది వదిలేస్తారని అనుకుంటా. వాళ్ళ గ్రూప్ కంపెనీస్ ఇండియన్ హోటల్ కంపెనీ లిమిట్‌లోనే 7,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి 2030కి
700 ప్లస్ హోటల్స్ రావాడి 15,000 రెవెన్యూ చేయడానికి పని చేస్తున్నారు. 15,000 క్రోర్స్ టర్నోవర్. 700 పేద హోటల్స్ ఓన్ చేస్తాననుకుంటున్నారు. మనపురం ఏటి చేశారంటే, సాధారణ సర్వేలెన్స్ అవ్వకూడదని ఏఐ యూజ్ చేసి వాళ్ళ ప్రాసెస్ సిస్టమ్స్ సేఫా ఉందా? గోల్డ్ సేఫా ఉందని చూడడానికి మేఘాలయలో ఒక కంపెనీతోని టైప్ చేశారు. వాళ్ళ గోల్డ్ సేఫా ఉందని చూడడానికి. వాళ్ళతో 100 బ్రాంచ్‌ని ట్రై చేసి ఏం డిఫెక్ట్స్ వస్తుందని చూస్తారు. దానికే ఎల్ఓ ఇచ్చారు. సో, కొత్తగా ఫండ్ రావడం వల్ల సైడ్‌లో మార్పులు తెలుస్తున్నది. మనపురం అవుతుంది కేరళ బేస్డ్ కంపెనీ. మెగ్లానిక్ కౌడ్ అన్నది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇండియా తలక 2 వీలర్స్ ఏమో జూన్‌లోనే పెరిగిపోయిందని చెప్పాను. మేలోనే పెరిగిపోయిందని చెప్పాను. జూన్‌లోనే ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయింది. సో, 1,82,000 యూనిట్స్ దగ్గర అమ్మేశారు. చాలా తక్కువ. అలాగా కొద్దిగా 3 నెలల్లోనే అవుతుంది. ఇప్పుడు టీవీఎస్ నంబర్ 1, బజాజ్ నంబర్ 2, ఏథర్ నంబర్ 3. ఓలా ఎలక్ట్రానిక్స్ ఎక్కడో దొరకకుండా వెళ్ళిపోయింది. ఇన్‌ఫాక్ట్ రిజిస్ట్రేషన్ తగ్గిపోయింది. క్వాలిటీ వాల్స్ అని చెప్పారంటే, మేము పేరెంట్ కంపెనీకి అంతా ఇవ్వడం అదో రాయల్టీ. మొదట ఐస్‌కి మనం తర్వాత రాయల్టీ చూద్దాం. 2027 వరకు రాయల్టీ ఇవ్వము అని వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు తీసుకోమని. కోటక్ మహీంద్రా ఏం చేస్తున్నారంటే, ఒక డాయిచ్ బ్యాంక్ తాలూకా రిటైల్ అండ్ వెల్త్ బిజినెస్‌ని తీసుకున్నారు. 29,000 కోట్ల బిజినెస్, 16,000 కోట్ల డిపాజిట్స్, 8,500 క్రోర్స్ ఏమో ఏఈఎం. నేను చేసి డబ్బులు లేవు అని చెప్తూనే ఉన్నాను. అంతా డిస్మిస్ చేసి డబ్బులు చాలా ఎక్కువనా అని పబ్లిక్ ఇష్యూ చేశానని చెప్తున్నారు. ఇప్పుడు కేకేఆర్‌ది పోయి 400 మిలియన్ ఇంట్రొడ్యూస్ చేసి ఇన్వెస్ట్ అయ్యి దానివల్ల ఎంజీలు కొత్త మోడల్‌ని దించొచ్చు. అలాగని చెప్తాను. వాళ్ళు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఫోర్డ్ ఏమో ఏఐ అని చేసేస్తుందని అనుకున్నారు. అందులో మళ్ళీ 350 ఇంజినీర్స్ మరీ పిలిచి హ్యూమన్ ఎక్స్‌పెక్టేషన్ డిస్ప్లే చేశారు. ఇండియా నుంచి పైన కంట్రీకి వెళ్తున్న ఎక్స్‌పోర్ట్స్‌లో దీంట్లో ఈ సంవత్సరంలో ఆటోమొబైల్ అండ్ దీంట్లోని స్పేర్ పార్ట్స్‌లోని ఎక్స్‌పోర్ట్స్ చాలా ఎక్కువయింది. అది ఇండియా నుంచి జపాన్‌కి ఎక్కువుంది. హెచ్‌సీ‌లు ఏం చెప్తున్నారంటే, వెస్టర్న్ ఏసియా దట్ ఈస్ అరబ్ అనే దేశాలకి కాన్ఫ్లిక్ట్‌లో ఉండడం వల్ల నిత్యావసర రేట్లు పెరిగిపోయాయి. గవర్నమెంట్ ఏదైనా చెప్పొచ్చు. నా తరకు రేట్ ఏమో పెరిగింది అని చెప్తున్నారు. ఇవాళ పోయి ఎంత ఎళ్ళింది. కమర్షియల్ సిలిండర్ రేట్ ఏమో రూ. 153 తగ్గించారు. మనకి యాక్చువల్లీ రిటైల్ సిలిండర్ ఇంకా టచ్ అయినట్టు ఉంది. హౌస్ హోల్డ్ ఆర్‌బీఐ ఏమో ఫార్వర్డ్ పొజిషన్‌లో షార్ట్‌లో $110 బిలియన్ చేశారు. కాంట్రాక్ట్ చేశారు. ఈ షార్ట్ పొజిషన్ క్లోజ్ చేశారంటే అడుగు మార్కెట్ పెరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ పులి తోక పట్టుకున్నట్టుగా పడుతున్నట్టుగా దానివల్ల రూపాయి ఎప్పుడైనా పడవచ్చు. ఫిస్కల్ డెఫిసిట్ 1.6 లాక్ క్రోర్స్ అయిపోయింది. మే, జూన్ వరకు. ఇదేం అంతా మనతలకు ఓవరాల్ సిట్యుయేషన్‌లో ఇంపాక్ట్ వస్తుంది. ఆర్‌బీఐ ఏం చెప్తున్నారంటే బాండ్‌ని బైబ్యాక్ చేస్తామని చెప్తున్నారు. ఓకే. బాండ్స్ అమ్మొచ్చేయడానికి ఇంకా మనుషులు రాలేదని అనిపిస్తున్నది. ఇదొక ప్రెషర్ పాయింట్. ఇండియా త్రూ ఎక్స్టర్నల్ డెట్ 800 బిలియన్ దగ్గరికెళ్ళిపోయింది. దానివల్ల మన తలకు రిజర్వ్స్, డెట్ ఒకే లెవెల్‌లో ఉంది. అది మనం తెలుసుకోవాలి. ఇంకా చూస్తుంటే ఇవాళ మార్కెట్ వీక్ అవుతూనే ఉంది. గోల్డ్ అవసరం ఉందంటే తీసుకోండి. మీ ఇంట్లో పెళ్లి వస్తుంది. అలాంటి వస్తున్నప్పుడు అలాంటి టైంలో గోల్డ్ తీసుకోండి. ఇంకా గోల్డ్ ఇంకా పడుతుంది. ఓకే. 6 మాసంలో ఇంట్రెస్ట్ రేట్ ఇంకెంత పెస్తున్నానని చూసుకొని అమెరికన్ ఎకానమీ ఎంత లెవెల్ వస్తుందంటే దానివల్ల జరుగుతుంది. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ మార్చడానికే. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం ఇంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.